శ్రీనివాస్ యాదవ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు, గౌరవ శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారికి, ఈనాటి ముఖ్య అతిథి మరి యువ నాయకులు, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు తారక రామారావు గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు కేశవరావు గారు, సహచర మంత్రివర్యులు, మీ అందరి అభిమాన నాయకుడు మల్లారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు, కృష్ణారావు గారికి, సుభాష్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీబాయి గారికి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారికి, పెద్దలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ సమావేశానికి వెంచేసినటువంటి సోదరి సోదరుమణులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఎంతో ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కార్యకర్తల్లో, నాయకుల్లో ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని నింపడానికి, మరి వాళ్ళు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కానీ లేకపోతే జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో మరి సన్నాహక సమావేశాలు, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి వారి యొక్క పర్యటనలు మనం చూస్తూ ఉన్నాం. కార్యకర్తల్లో కూడా ఎంతో ఉత్సాహం ఉంది, ప్రజలలో కూడా ఆ నమ్మకం, విశ్వాసం. గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రగతి, ఒకవైపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేటువంటి ప్రభుత్వం మనకున్నందులకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక జరిగినటువంటి డెవలప్మెంట్ల జోలికి నేను వెళ్ళను, కానీ కేటీఆర్ గారు మన గ్రేటర్ హైదరాబాద్కు ఆయన మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పెరిఫెరల్ ఏరియా మల్కాజిగిరి నుంచి మొదలుకుంటే ఇక్కడ కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి కంటోన్మెంట్, మరి ఆ పక్కన పోతే షేర్లింగంపల్లి కానీ, రాజేందర్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఈ విధంగా ప్రజలు మంచినీటి కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అయితే 8-10 రోజులకు కూడా మంచినీళ్ళు వచ్చేటివి కావు. కంటోన్మెంట్ ప్రాంతంలో అదే పరిస్థితి, కుక్కట్పల్లి ప్రాంతంలో అదే పరిస్థితి. వారు మున్సిపల్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి సెంట్రల్ హైదరాబాద్లో ఏ విధంగా డ్రింకింగ్ వాటర్ ఇస్తుండ్రో అదే పద్ధతిలో ఇవ్వాలని 4,000 కోట్ల రూపాయలతోనే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగితే రెండే కార్యక్రమాలు, ఒకటి కరెంటు, రెండోది మంచినీళ్ళు. ఇంతకంటే గొప్పగా ఇంకా మనం చెప్పుకోవాల్సినటువంటివి కూడా చాలా ఉన్నప్పటికీ ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రజానికానికి కరెంటు కష్టాల నుంచి ముఖ్యమంత్రి గారు దూరం చేయడం, మరి మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, అదేవిధంగా ఫ్లైఓవర్స్ కానివ్వండి, అండర్ పాస్ కానివ్వండి, ఐటీ రంగాన్ని కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నది కాబట్టి బ్రహ్మాండంగా వారు ఛాలెంజ్గా తీసుకొని చేసినటువంటిది. మరి గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు కేటీఆర్ గారు ఈరోజు ఈ హైదరాబాద్ రాజధాని నగరంలో ఎమాఎమిల్, కాంగ్రెస్ ఓడు, బీజేపీ ఉన్న పార్టీలంతా వాళ్ళ అయ్య జాగిర్ ఉన్నట్టు మేమే ఛాంపియన్లమని చెప్తుండే. కానీ ఈ గ్రేటర్ హైదరాబాద్కు కేసీఆర్ గారు అక్కర్లేదు, కేటీఆర్ గారు ఒక్కడే సరిపోతారని ఆ రోజు వారి యొక్క రోడ్ షో ద్వారా
మరి పరుగులు పెట్టించి ప్రతిపక్ష నాయకులు హైదరాబాద్ వదిలి పారిపోయే విధంగా మరి వారి యొక్క నాయకత్వంలో 99 కార్పొరేటర్ స్థానాలని మనం కైవసం చేసుకోవడం జరిగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు చూసినారు, ఎమాఎమీలు వచ్చిండ్రు, మహాకూటమి అని మాయ కూటమి అని అలీబాబా 40 దొంగలందరూ వచ్చి హైదరాబాద్లో తిరిగితే వీళ్ళందరికీ ఒక్క కేటీఆర్ గారే సరిపోతారని మళ్ళా వారి భుజస్కంధాలపై వేసుకొని ఇక్కడ గెలిచినటువంటి మేమందరం కూడా మేము గెలిచే దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర కేటీఆర్ గారికి ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించినటువంటి ఆలోచన విధానం ఈరోజు ఫెడరల్ ఫండ్ రావాలి, మరి కాంగ్రెస్ లేని బీజేపీ లేని ప్రభుత్వాలు దేశంలో రావాలని వారు ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తుండ్రో తప్పకుండా అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడమే కాకుండా మరి కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా పార్టీ బలపడడమే కాకుండా ప్రజలలో కూడా ఒక నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఏదైనా చెప్తే తూచా తప్పకుండా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తారని మనం అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఎలక్షన్లు అప్పుడు చాలా వాగ్దానాలు చేస్తాం, చాలా అంశాలను చెప్తాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఈ ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాలలో చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు చెప్పుకుంటేనే చాలు మరి 100% మన పార్లమెంట్ల సీట్లని మరి 16కు మనం కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కార్యకర్తలకు నాయకులకు ఒకటే చెప్తున్నా, పార్టీ మనకేమిచ్చిందంటే పార్టీ టీఆర్ఎస్ కార్యకర్త అంటే చాలు ప్రజలు మన ఇంటికి వస్తుందంటే మనం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు ఈ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుందని మన దగ్గరకు వస్తుందంటే అంతకంటే గొప్ప ఏముంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.